అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ ఇన్సైడర్. నేను రాజు. కాకినాడ కేంద్రంగా రైస్ మాఫియా రెచ్చిపోతోందా? అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు నెల నెలా మామూలు వెళ్తున్నాయా? రేషన్ రైస్ మాఫియా చేతిలో అక్కడ రాజకీయం నడుస్తోందా? అంతేకాకుండా అక్కడ పోటీ చేసినటువంటి కొంతమంది ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు ఈ రేషన్ రైస్ మాఫియా నుంచి నిధులు వెళ్ళాయా? వాళ్ళ ఫండింగ్తోనే అక్కడ కొంతమంది ఎమ్మెల్యే ఎంపీలుగా పోటీ చేశారా? అలాగే ఎవరైతే ఈ రేషన్ రైస్ మాఫియాని అడ్డుకట్ట వేసేటటువంటి ప్రయత్నం చేసినటువంటి ఒక ఎమ్మెల్యేకి వీళ్ళు బెంచ్ కారు కొనిచ్చారా? సో ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం, ఈరోజు ఆయన శక్తివంతమైనటువంటి వ్యక్తి భారతదేశ రాజకీయాల్లో, ఆయనే పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నటువంటి నియోజకవర్గానికి జిల్లా కేంద్రంలో ఒక పోర్ట్లో జరుగుతూ ఉన్నటువంటి రేషన్ రైస్ బియ్యం స్మగ్లింగ్ను అడ్డుకునేందుకు గడిచిన 2 నెలలుగా ప్రయత్నం చేస్తుంటే, అక్కడికి వెళ్ళేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉంటే కనీసం అటువైపు వెళ్ళనీయకుండా, అటువైపు కన్నెత్తి చూడకుండా ఒక కోటరీ ఆయన్ని కన్ఫ్యూజ్ చేసినటువంటి పరిస్థితి. అక్కడికి వెళ్తే అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు అవస్థలు పడతారు, మీరు అక్కడికి వెళ్తే ఎగుమతులు ఆగిపోతాయి, ఇది ఒక అంతర్జాతీయ అంశంగా మారిపోతుంది, దీని మీద కేంద్ర ప్రభుత్వం సీరియస్ అవుతుంది, దీనివల్ల చాలా సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఎక్కడికక్కడ ఆయన కాళ్ళను కట్టేసినటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే అక్కడ జరుగుతూ ఉన్నటువంటి రేషన్ రైస్ మాఫియా ఏదైతే ఉందో అది ఏ స్థాయిలో విశృంఖలత్వం ప్రదర్శిస్తోందనడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు. సరే, ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ రేషన్ రైస్ మాఫియా వెనక ఉన్నటువంటి పెద్ద తలల పేర్లు ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ జాతీయ స్థాయిలో అంటే నేషనల్ వైడ్ ఉన్నటువంటి బియ్యం ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్ ఒకటి ఉంటుంది. ఆ అసోసియేషన్లో కీలకమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ రేషన్ రైస్ మాఫియాని నడిపిస్తున్నాడు అనేటటువంటి అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆయన కనుసన్నల్లోనే దాదాపు 16 సంస్థలు, 16 కంపెనీలు రేషన్ రైస్ని అలాగే బియ్యాన్ని, ఈ రెండింటిని కూడా విదేశాలకు ఎగుమతులు చేస్తూ ఉన్నాయి. అయితే ఈ రేషన్ రైస్ బియ్యాన్ని ఉన్నట్టుగా కాకుండా కొంత వాల్యూ యాడెడ్ని యాడ్ చేసి వాటిని ఎగుమతి చేస్తున్నట్టు గుర్తించారు. అంతా బాగానే ఉంది. దీనికి ఒక వ్యవస్థ ఉంటుంది. రేషన్ రైస్కి సంబంధించి ఒక వ్యవస్థ ఉంటుంది. ఏంటి అంటే జిల్లా స్థాయిలోకి వస్తే మనకు డిఎస్ఓ అంటాం, అంటే డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి, అలాగే డిస్ట్రిక్ట్ మేనేజర్ సివిల్ సప్లైస్, పౌర సరఫరాల శాఖకు సంబంధించిన జిల్లా మేనేజరు, వీళ్ళ పైన జాయింట్ కలెక్టరు, ఆయన పైన కలెక్టరు, సో వీళ్ళతో పాటు ఆ శాఖకి సంబంధించినటువంటి పౌర సరఫరాల శాఖ కమిషనరు, అలాగే ఆ పైన ఇంకొంతమంది అధికారులు, ఇదంతా కూడా ఒక వ్యవస్థ ఉంటుంది. మండల కేంద్రాల్లో డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లైస్ ఉంటారు. సో వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు ఈ రేషన్ రైస్ని నిజంగా లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా అనేది చూస్తూ ఉంటారు. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే పోర్టు నుంచి ఈ రేషన్ రైస్ తరలుతున్నటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా వీళ్ళు ఎందుకు నోరు మెదపట్లేదు? అక్కడ ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పటికీ కూడా కట్టడి ఎందుకు చేయలేకపోయారు అనే దానికి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఎవరైతే ఈ రేషన్ రైస్ మాఫియా నడిపిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వీళ్ళు అక్కడ అతీతమైనటువంటి శక్తులుగా మారి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా తమ గుప్పెట్లో పెట్టుకొని అక్కడ ఏ రాజకీయ నాయకుడు ఎక్కడ పోటీ చేయాలి, పోటీ చేస్తే ఆయనకి ఎంత నిధులు ఇవ్వాలి అనేటటువంటి అంశాన్ని కూడా డిసైడ్ చేసేటటువంటి పరిస్థితుల్లో అక్కడ ఈ రేషన్ రైస్ మాఫియా ఉంది అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చాలామంది ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు ఈ రేషన్ రైస్ మాఫియా నుంచే నిధులు వెళ్ళాయట. అంటే ఆ నియోజకవర్గాల్లో గెలవడం కోసం వీళ్ళే ఫండింగ్ని ఏర్పాటు చేశారట. సో వీళ్ళు ఫండింగ్ని ఏర్పాటు చేస్తే గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎంపీలు వీళ్ళకి అండగా నిలవాలి, వీళ్ళు చేస్తూ ఉన్నటువంటి అక్రమాలకు వంత పాడాలి, వీళ్ళకి ఏ సమస్య వచ్చినా వీళ్ళ మీద ఈగ వాలనీయకుండా చేయాలి అనేందుకు అక్కడ రాజకీయ వ్యవస్థనే తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. ఇక అక్కడ డిఎస్ఓలు ఏం చేస్తారు, డిఎం సివిల్ సప్లైస్ ఏం చేస్తారు, కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఏం చేస్తారు, ఎవరు ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఒక రాజకీయ వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉంది. అంటే ఇంతమందికి ఫండింగ్ చేసి బియ్యాన్ని ఎగుమతి చేస్తూ ఉన్నారంటే వాళ్ళు నిజమైనటువంటి బియ్యాన్ని ఎగుమతి చేస్తే ఇబ్బంది లేదు. కాకపోతే రేషన్ రైస్ని అందులో కలిపి పంపడం వల్ల తీవ్రమైనటువంటి
ఒక మాఫియా లాగా ఏర్పడింది అనడానికి ఇదొకటి మంచి ఉదాహరణ. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే ఇటీవల కాలంలో ఒక ఎమ్మెల్యేకి బెంజ్ కారును కూడా ఈ రేషన్ మాఫియా ఇచ్చిందట. సో ఆయన ఆ బెంజ్ కారులో ఆయనకు సంబంధించినటువంటి బంధువులు, అంటే ఆయన కుటుంబ సభ్యులు కూడా దాన్ని వాడుతూ ఉన్నట్టు సమాచారం అందుతుంది. దీంతో పాటు ఒక మంత్రికి సంబంధించినటువంటి వియ్యంకుడు కూడా దీంట్లో వాటా ఉందనేసి, అలాగే బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎంపీకి సంబంధించినటువంటి వ్యక్తులు, ఆయన అనుచరులు కూడా ఇందులో ఉన్నారు అని చెప్పేసి రకరకాలుగా వినిపిస్తున్నాయి. అంటే ఇదంతా కూడా జాతీయ స్థాయిలో భారీ ఎత్తున జరుగుతూ ఉన్నటువంటి ఒక స్మగ్లింగ్. దానికి ఉదాహరణ నేను చెప్తాను. జాతీయ స్థాయి అనే పదాన్ని ఎందుకు వాడారో దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే అది నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆ షిప్లోకి వెళ్ళి అక్కడ అవన్నీ తనిఖీలు చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడిన సందర్భంలో సీజ్ ద షిప్ అని ఆ వెంటనే ఒక మాట అన్నాడు ఆయన. కేంద్రం నుంచి ఏమన్నా ప్రెజర్స్ వస్తే నేను చూసుకుంటాను అనేసి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమన్నా ప్రెజర్స్ వస్తే నేను చూసుకుంటాను అంటే దీని అర్థం ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రెజర్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి అంశం అది. సో ఏ స్థాయిలో విశృంఖలత్వాన్ని వాళ్ళు ప్రదర్శిస్తున్నారు అనే దానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడైతే అక్కడ ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ సంబంధించి ఆయన బంధువులతో లేకపోతే ఆయన ఒక సంబంధించిన అనుచరులతో, సో ఆయన ఒక రైస్కి సంబంధించినటువంటి ఎక్స్పోర్టర్ కంపెనీ ఉంది. సో వాళ్ళతో కలిసి చేశాడు. సో ఆయనకు సంబంధించిన బియ్యాన్ని గతంలో సీజ్ చేశామని చెప్పేసి నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. నాదెండ్ల మనోహర్ కూడా గతంలో మాట్లాడుతూ కొన్ని అంశాలను కూడా లేవనెత్తారు. కొంతమంది ఐపీఎస్లు కూడా ఇందులో ఉన్నారని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఎంత దారుణం అంటే ఈ రేషన్ రైస్ మాఫియా ఏకంగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని మరి పోర్టుకి బియ్యాన్ని తీసుకొస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఇదంతా కూడా చూస్తే ఒక అంతర్జాతీయ మాఫియా అక్కడ ఏర్పడిందా అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు నిన్న పవన్ కళ్యాణ్ గారు కొన్ని అంశాలు కూడా లేవనెత్తారు. అయితే పవన్ కళ్యాణ్ గారికి ప్రస్తుతానికి జనసేన ఒక హీరోగా ప్రొజెక్ట్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేనానిగా అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్కి ఒక క్రేజ్ వస్తుంది. కానీ ఈ విషయంలో జనసేనాని అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద వ్యతిరేకతను సృష్టించేందుకు కొన్ని శక్తులు ఇప్పటికే ప్రయత్నాలు స్టార్ట్ చేశాయి. ఎందుకంటే ఆయన అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో కొంతమంది గురించి అక్కడ మాట్లాడడం జరిగింది. సో వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి వెనక నుంచి ఆయన్ని బ్యాట్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. సో ఏదేమైనప్పటికి కూడా అక్కడ ఒక అంతర్జాతీయ మాఫియా ఏర్పడి భారీ ఎత్తున రేషన్ రైస్ని తీసుకెళ్ళి విదేశాలకు తరలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా అక్కడ ఒక రాజకీయ వ్యవస్థనే తమ చేతుల్లో పట్టుకున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా అక్కడ డిప్యూటీ సీఎం అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా ఎందుకంటే వాళ్ళంతా కూడా ఫండింగ్ చేశారు కొంతమంది ఎమ్మెల్యేలకు అనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. ఈ స్థాయిలో ఒక మాఫియా రెచ్చిపోతూ ఉంటే రాష్ట్రంలో గతంలో ఏం జరిగింది అంటే ఒక రోజుకి వెళ్ళి ఒక డిప్యూటీ సీఎం అక్కడికి వెళ్ళి చూస్తేనే ఆయన్నే 2 నెలల పాటు అడ్డుకున్నారు అంటే ఇంకా ఏ స్థాయిలో ఈ విశృంఖలత్వం ఉంది అనే దానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. ఇది ఇవాళ ఇన్సైడర్. మరో ఇన్సైడర్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.